శరణ్య అనన్యకు వార్నింగ్ ఇస్తూ, నా భర్త నన్ను ఎంత అనుమానించినా జీవితాంతం నేను ఆయన కోసమే బతుకుతాను, ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి అన్న మాటలో ఫోన్లో దర్శన్ వినేస్తాడు. శరణ్య గొప్పతనం తెలుసుకున్న దర్శన్ ఒక చోట కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ భైరవి దర్శన్ని చూసి, దర్శన్ ఏంటి నాన్న ఇది, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే, దర్శన్ ఆనంద భైరవిని హక్ చేసుకుని ఎంతగానో బాధపడుతూ, అమ్మ శరణ్య పట్ల ఇన్ని రోజులు నేను ఒక మృగంలాగా ప్రవర్తించాను. తను నా కోసం, మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, మన కుటుంబ గౌరవాన్ని కాపాడింది. నేను మాత్రం తన పట్ల రాక్షసంగా ప్రవర్తించాను. తన మంచితనం ఏంటో తెలిసిన తర్వాత ఇంత మంచి మనిషిన నేను ఇన్ని రోజులు అనుమానించింది, బాధ పెట్టిందని నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నిజంగా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి దర్శన్ బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, బాధపడకు నాన్న, పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు తనతో అలా ప్రవర్తించావు, కానీ కావాలని కాదు కదా. ఇప్పటికైనా నువ్వు శరణ్య ఏంటో తెలుసుకున్నావు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెళ్ళు నాన్న, వెళ్ళి శరణ్యకు క్షమాపణ చెప్పి తనని దగ్గరికి తీసుకో అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ విధంగా శరణ్య విలువ దర్శన్ తెలుసుకుని తనకి భర్తగా దగ్గర అవుతున్నాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.